ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం గృహంలో చికాకులు ఎక్కువగా ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. శుభకార్యాల రీత్యా కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగ్యత కూడా ఉన్నది. వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వారి ఉత్తీర్ణత శాతం పెంచుకోవడం, అదేవిధంగా విదేశాలు వెళ్ళాలనుకునేటటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటం అనేది జరుగుతాయి. వ్యాపారస్తులకు ఉన్నతమైనటువంటి వ్యాపార లావాదేవీలు జరగటము, వ్యాపారంలో లాభాలు గడించటము, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేటటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి. అయితే ఈ రాశి వారు షేర్ మార్కెట్ల పరంగా తగు జాగ్రత్తగా ఉంచాలి. ఈ వారం షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ వారం బుధగ్రహ మార్పు మంగళవారం, శుక్రవారం రోజు శుక్రగ్రహ మార్పు సంచారం వలన ఆరోగ్యపరంగా చక్కటి పరిష్కార మార్గాలు ఏర్పడటం, చక్కటి మనశ్శాంతి లభించడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి ఏదైతే ఇతరత్ర సమస్యలు చికాకులు ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ కవచము పారాయణగా చేయటము, శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ చేసి 9 ప్రదక్షిణాలు చేయటము, అదేవిధంగా బుధవారం రోజు లక్ష్మీ స్వామికి అమ్మవారికి అష్టోత్తర పూజ చేయటం వల్ల వీరికి ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.